Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఈరోజు మనం గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ గుండెపోటు అనేది ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, అసలు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందామండి. మీకు మన గుండె మన బాడీ మొత్తంలో నిరంతరం పనిచేసే అవయవం ఏదైనా ఉంది అంటే అది గుండె అండి. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే మీకు ఆగకుండా ఒక రోజులో ప్రతి మనిషి గుండె ఒక రోజులో అంటే 24 గంటల్లో 1,00,000 సార్లు ఆగకుండా అది కొట్టుకుంటుంది. అంటే ఇంత స్ట్రాంగ్ ఆర్గాన్ అనేది అసలు మనకి నిజం చెప్పాలంటే మనం ఇట్స్ ఏ మిరకిల్ యాక్చువల్ చెప్పాలంటే. ఇంత స్ట్రాంగ్ ఆర్గాన్ ఎన్ని లీటర్ల బ్లడ్ సప్లై చేస్తుందో తెలుసా అండి? అంటే మన గుండె పంపింగ్ చేసి ఒక 24 గంటల్లో 7,600 లీటర్ల బ్లడ్ మన బాడీకి నిరంతరం 24 గంటల్లో పంప్ చేస్తూనే ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ గుండె గుండె పోటు అసలు ఎలా వస్తుంది, అసలు అసలు ఏమవుతుంది, ఫిజియాలజీ అంటే కారణాలు అన్నది తెలుసుకుందాం. ఫిజియాలజీ తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఈ గుండె పోటు అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. మామూలుగా గుండె చేసే పనితీరు తెలుసుకోవాలి. అసలు గుండె ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి, అంటే ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని ఏయోటా ద్వారా అది మన బాడీ అంతా అంటే రక్తం సరఫరా అనేది చేస్తుందన్నమాట. ఈ చెడు రక్తం తీసుకొని ఈ రక్తం సరఫరా చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే అది అంటే బాడీ అంతా అంటే కిడ్నీకి లివర్కే కాకుండా తనకి తాను కూడా స్ప్రెడ్ చేసుకుంటుంది. అంటే హార్ట్కి కూడా బ్లడ్ అనేది సరఫరా చేసుకుంటుంది. ఈ సరఫరాలు ఏదైనా బ్లాక్ అవ్వడం కానీ లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కానీ ఆ రక్తం అనేది హార్ట్కి ఆగిపోయి కొరనరీ ఆర్టరీస్ అనే చిన్న ఆర్టరీస్ ఉంటాయి. ఆర్టరీస్ ద్వారా హార్ట్కి సప్లై అవ్వకపోతే ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి హార్ట్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. అంటే మీకు చెప్పుకునే భాషలో చెప్తున్నాను. సో అలా అవ్వకుండా మనం ముందుగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. ముందుగా ఆ వార్నింగ్ సైన్స్, ఆ 5 ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ అనేవి తెలుసుకోవాలి మనం. ఆ 5 వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ అనేది అంటే ఛాతీలో నొప్పి వచ్చి ఆ నొప్పి అనేది లెఫ్ట్ హ్యాండ్ వైపు రేడియేట్ అవుతున్నట్టు పాకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే అదే నొప్పి మనకి దవడ పై భాగానికి కూడా ఇట్లా పాకుతున్నట్టు కూడా అంటే ఎడమ వైపు ఇక్కడ నుంచి ఇలా పాకుతున్నట్టు కూడా అనిపించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ చెస్ట్ పెయిన్ ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు కొన్ని చెమటలు పట్టడం కానీ లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ గుండెపోటు వచ్చినప్పుడు చాలా మందిలో ఏంటంటే గిడినెస్, తల తిరగడం, అంటే బ్రెయిన్కి సంబంధం లేదు కానీ తల తిరగడం కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ గుండెపోటు వచ్చినప్పుడు కొంతమందికి మోషన్ వస్తున్నట్టు అనిపించడం లేదా ఆ ఛాతీలో నొప్పి ఏదైతే ఉందో మనం ముందు కూడా అది గ్యాస్కి సంబంధించిన నొప్పి కాదు, మనకు తెలిసిపోతుంది అది క్లియర్గా ఇది సంథింగ్ హార్ట్కి సంబంధించిన పెయిన్, అంటే లోపల వస్తున్న పెయిన్. ఇప్పుడు గ్యాస్ అనుకోండి ఇక్కడ వస్తుంది మల్టిపుల్ ఏరియాస్ ఎక్కడైనా రావచ్చు, కానీ ఆ పెయిన్ మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. కానీ ఈ గుండెపోటు ఏదైతే ఉందో ఈ పెయిన్ని మీరు ముందు ఎప్పుడు కూడా అనుభూతి చెంది ఉండరు. ఇది ఫస్ట్ టైం వచ్చే పెయిన్, అట్లా గుచ్చుతున్నట్టు లేదా ఒకేసారి పట్టేసుకున్నట్టు ఒక పెయిన్ వస్తుంది, అది మీకు తెలిసిపోతుంది అనమాట. ఇవే కాకుండా చాలామందిలో ఏంటంటే 5వ వెరీ కామన్ సిమ్టమ్ ఏంటంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి ట్రై చేయండి. అలా ఊపిరి తీసుకునేటప్పుడు మనం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది, కొంచెం ఏదో బాడీలో ఇబ్బందిగా ఏదో అనిపిస్తుంది ఊపిరి తీసుకోవడం. ఇలాంటివి ఏమైనా ఆయాసంలా కానీ ఇలాంటివి కూడా కనబడే అవకాశం. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మీకు గుండెపోటు వచ్చిందని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ చేస్తే మనకి అప్పటికప్పుడు అంటే వితిన్ 4 to 5 అవర్స్ లోపల అంటే థ్రోంబోలైసిస్ కానీ ఇవేమైనా చేస్తే మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉండదు, లేదా స్టెంట్స్ కూడా వేయకుండా నార్మల్గా మనం ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్తో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో మీరు గ్యాస్ పెయిన్ని గుండె నొప్పిని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ పెయిన్ అని చెప్పి ఉండిపోయి వాళ్ళకి స్టెంట్లు కానీ లేదా ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంటూ ఉంటారు. నష్టమేం లేదు కదా, గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ట్యాబ్లెట్లు రాసుకొచ్చుకోవడం వల్ల నష్టమైతే ఉండదు. ఈసీజీలో మనకు తెలిసిపోతుంది. ఒక్కసారి ఈసీజీ నార్మల్ అయిందంటే కళ్ళు మూసుకొని సంవత్సరం వరకు మళ్ళీ ఈసీజీ చూడాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.